హాయ్. సో తెలుగు మిత్రులకు స్వాగతం. మార్కెట్స్లో పరవళ్ళు తొక్కుంటూ పైకి ఎగసిపోతున్నాయి. ఎట్లా అంటే ఇప్పుడు చాలా క్రుషియల్ కదా ఇవాళ రేపు. ఈరోజు మార్కెట్ ఎంత పెద్ద స్వింగ్ చూసారా, 100 పాయింట్ల కిందకి, 100 పాయింట్ల పైకి, 110 పాయింట్ల పైకి, అట్లా మొత్తానికి కసరత్తులు, కుస్తీలు, మైనస్లు ప్లస్లు కలిపి ఫైనల్గా 100 పాయింట్ల పైగా, 100 పాయింట్ల రేంజ్లో పైగానే ముగిసింది. అంటే 900 ప్లస్, 11,900 ప్లస్, మరొకసారి 9,1100 ప్లస్కి వచ్చింది. ఇప్పటికి 3 సార్లు వచ్చి వెనక్కి వెళ్ళిపోయింది 12,000. ఈసారి ఇప్పుడు ఉన్నటువంటి ట్రెండ్ ప్రకారం అయితే ఇప్పుడు డొనాల్డ్ ట్రంప్ గారు గెలుస్తున్నారని ఒక ఇది, బిడెన్ గారు గెలిచినా కానీ స్టిమ్యులస్ ప్యాకేజ్ ఇస్తారని, మొత్తానికి ఏంటంటే బుల్లిష్ మోడ్లోనే ఉన్నారు అంతా. అమెరికన్ మార్కెట్లు బుల్లిష్ మోడ్లో ఉన్నాయి. అంటే హెడ్స్ ఐ విన్, టైల్స్ యూ లూజ్ లాగా. ఏమంటున్నారంటే బిడెన్ గెలిస్తే స్టిమ్యులస్ ప్యాకేజ్ వచ్చేస్తుంది బ్రహ్మాండంగానే. మరి ట్రంప్ విషయంలో ఏం చెప్పారు, చెప్పుకుంటూ వచ్చారు. ట్రంప్ కనుక గెలిస్తే ఈ సేమ్ పాలసీ కంటిన్యూ చేస్తాడు. తర్వాత హీఈస్ ఇండస్ట్రీ ఫ్రెండ్లీ కాబట్టి మార్కెట్లు బాగుంటాయని. అంటే ట్రంప్ గెలిస్తే బాగుంటాయి, బిడెన్ గెలిస్తే బాగుంటాయి. ఇప్పుడు దాని అర్థం ఏంటి, మార్కెట్లు ఎలాగైనా బాగుంటాయని ఆ ఇంటర్ప్రిటేషన్ తీసుకుంటే, ఎవరు గెలిచినా మార్కెట్లు బాగుంటాయని. అందువల్ల ఆ విధంగా విషయం ఏంటంటే, అందుకని నిన్నటి కంటే ఈరోజు షార్ట్ కవరింగ్ వచ్చేసింది. చాలా జాగ్రత్తగా ఉన్నారు. ఎప్పటికప్పుడు దిగువను షార్ట్ కొట్టిన వాళ్ళు మళ్ళీ పైన కవర్ చేసుకుంటుంటారు. మామూలే కదా, డబ్బులు పోగొట్టుకోవాలి కదా. లోకి వచ్చి రాగానే ఇంకేమైనా తగ్గిపోతుంది అనుకుని షార్ట్ కొట్టేస్తారు. మళ్ళీ అది పైకి వెళ్ళిపోతుంది. మళ్ళీ అది పైకి వెళ్ళిపోయిన తర్వాత అక్కడ కవర్ చేస్తారు. ఇంకా వెళ్ళిపోతుందని భయపడి కవర్ చేస్తారు. మోస్ట్ ఆఫ్ ది రిటైల్ ట్రేడర్స్, చిన్న ట్రేడింగ్ చేసే వ్యక్తులు ఎక్కువగా డబ్బులు ఎందుకు పోగొట్టుకుంటారంటే, దే థింక్ దేర్ టెక్నికల్స్ విల్ హెల్ప్ దెమ్. టెక్నికల్స్ కొంతవరకే హెల్ప్ చేస్తాయి. సడన్గా వచ్చేటటువంటి మార్కెట్ మూమెంట్స్ని టెక్నికల్స్ అంతగా గేజ్ చేయలేవు, అంతగా రీడ్ చేయలేవు. టెక్నికల్స్ ఆన్ వన్ సైడ్ అండ్ కామన్ సెన్స్ ఆన్ అనదర్ సైడ్. అండ్ మోర్ ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ ట్రేడ్ డిసిప్లిన్. ట్రేడింగ్కి ఒక డిసిప్లిన్ ఉంటుంది. ఆ డిసిప్లిన్ అనే గ్రంథాన్ని క్షుణ్ణంగా చదువుకోవాలి ట్రేడింగ్ చేసేవాళ్ళు. ఆ డిసిప్లిను అంటే ఏంటి, అందులో ప్రిన్సిపల్స్ ఏంటి, అవి క్షుణ్ణంగా అర్థం చేసుకున్న వాళ్ళు టెక్నికల్స్ బాగా నేర్చుకున్న వాళ్ళకంటే బెటర్గా చేయగలుగుతారు, డబ్బులు సంపాదిస్తారు. డిసిప్లిన్ ప్లస్ కామన్ సెన్స్ ఈ రెండు ఉండాలి. అంటే కామన్ సెన్స్ ఎప్పుడు డెవలప్ అవుతుందంటే ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం డెవలప్ అవుతుంది. ఎందుకంటే కామన్ సెన్స్ అంటే కామన్ కాదు, ఇట్ ఈస్ క్వైట్ అన్కామన్. కామన్ సెన్స్ అంటే చూడండి, పర్టికులర్ ట్రేడ్కి ఉండవలసిన కామన్ సెన్స్ వేరుగా ఉంటుంది. ఇప్పుడు ఎడ్యుకేషన్ ఇండస్ట్రీలో ఉన్నారనుకోండి, ఆ కామన్ సెన్స్ డిఫరెంట్. తర్వాత ట్రేడ్ బిజినెస్ చేస్తున్నారనుకోండి, షాపింగ్ కాంప్లెక్స్ టైప్ అనుకోండి, దానికి అక్కడ అది చేసే వాళ్ళ కామన్ సెన్స్ డిఫరెంట్గా ఉంటుంది. హోటల్ రెస్టారెంట్ నడుపుతున్నారనుకోండి, హోటల్ రెస్టారెంట్కి సంబంధించిన కామన్ సెన్స్ డిఫరెంట్గా ఉంటుంది. అలాగే స్టాక్ మార్కెట్ ట్రేడింగ్కి. సో ఆ స్టాక్ మార్కెట్ ట్రేడింగ్కి పెక్యులియర్గా ఉన్నటువంటి సెన్స్ ఏంటో, అంటే ట్రేడింగ్ సెన్స్ ఏంటో అది అర్థం చేసుకోవడానికి టైం పడుతుంది, ఎక్స్పోజర్కి టైం పడుతుంది. ఇట్ టేక్స్ టైం. దాంతోపాటు కొంచెం డిసిప్లిన్, ఆ ప్రిన్సిపల్స్ అర్థం చేసుకుంటే జాబ్ బికమ్స్ ఈజీ. సో అందుకనే ఇట్లాంటప్పుడు ట్రేడింగ్కి వెళ్ళొద్దు అని నిన్న చెప్పడం జరిగింది. చూశారు కదా ఈరోజు ఎంత స్వింగ్ వచ్చిందో. దగ్గర 300 పాయింట్లు అటు ఇటు, 350 పాయింట్లు అటు ఇటు, బోత్ సైడ్స్ తీసుకుంటే 350 పాయింట్ల దాకా వచ్చింది డిఫరెన్స్. మరి రేపు వీక్లీ సెటిల్మెంటు, దానికి తగ్గట్టు చూడండి
ఒక వీక్లీ సెటిల్మెంటే కాదు, దానికి తగ్గట్టు ఇంకా విశేషం ఏంటంటే ఈ ఎలక్షన్ ఈవెంట్ ఒకటి. ఈ రెండు కారణాల దృష్ట్యా రేపు కూడా గట్టిగా వాలటైల్గా ఉండే అవకాశం ఉంది, పైకి కిందకి పైకి కిందకి. అయితే కిందకి వచ్చి పడేస్తారేమో, పైకి తీసుకెళ్ళిపోతారేమో, ఈ రెండు పాసిబిలిటీస్ ఉన్నాయి. కానీ చెక్ చేసుకోవాలి జాగ్రత్తగా, రెండు పాసిబిలిటీస్ ఉన్నాయి. బట్ ఈలోగా పైకి వెళ్ళినా కిందకు వచ్చినా కానీ మధ్యలో పైకి వెళ్ళిన దాన్ని కొంచెం కిందకి తీసుకొస్తారు, కిందకి తీసుకొచ్చిన తర్వాత మళ్ళీ లేపేస్తారు పైకి. అంటే అటు ఇటు కూడా ఎవరైతే ఉన్నారో వాళ్ళని లేపేస్తారు. లాంగ్కి వెళ్ళిన వాళ్ళని, షార్ట్కి వెళ్ళిన వాళ్ళని, ఈ ఇంట్రాడే ప్లేయర్స్ ఉంటారు కదా, వీళ్ళిద్దరినీ లేపేస్తారు. పైకి కిందకి వచ్చి వెళ్ళి లేపేస్తారు షార్ట్ కొట్టిన వాళ్ళని, లాంగ్కి వెళ్ళిన వాళ్ళని, పైకి వెళ్ళి షార్ట్ కొట్టిన వాళ్ళని లేపేస్తారు. అట్లా అన్నమాట. అది అట్లా జరుగుతుంది. స్టాక్ మార్కెట్ అంటే పెద్ద మాయాబజారే కదా, తెలిసిన విషయమే కదా. ఇన్వెస్టర్గా ఉంటే బాధలే ఉండవు. ఇన్వెస్టర్గా ఉన్న వాళ్ళకి ఈ చిక్కుముళ్ళుతో పని లేదు. ఇప్పుడు అమెరికన్ మార్కెట్స్ కూడా ఈరోజు యాక్టివ్గా ఉన్నాయి. తర్వాత యూరోపియన్ మార్కెట్స్ కూడా కొంచెం కాషియస్గా ఉన్నా కానీ మోర్ దాన్ 1% గ్రీన్లోనే క్లోజ్ అయ్యాయి. నిన్న గ్రీన్లో క్లోజ్ అయ్యాయి, ఇవాళ గ్రీన్లో క్లోజ్ అయ్యాయి. ఇదో సంబరం లాగా. ఎందుకంటే నిన్న మొన్నటి వరకు బాగా తగ్గున్నాయి కదా, ముఖ్యంగా కోవిడ్ మళ్ళీ తిరిగి విజృంభించడంతో వాళ్ళు కొద్దిగా సబ్డ్యూడ్గా ఉన్నారు, కాషియస్గా ఉన్నారు. బట్ ఏంటంటే ఈ అమెరికన్ ఎలక్షన్ సంబరం పుణ్యం అని చెప్పి మళ్ళీ యాక్టివ్ అయిపోయారు, కొంచెం గ్రీన్లోనే ఉన్నారు. ఇండియన్ మార్కెట్ కూడా ఈరోజు గ్రీన్లోకి వచ్చింది కదా, చక్కగా 11,900 ప్లస్కి మళ్ళీ వచ్చేసింది హాయిగా. 550, 530 అది కూడా చూసాం. 530 నుంచి 300 పాయింట్ల పైకి వచ్చిందే కదా. నెక్స్ట్ అన్నీ సక్రమంగా ఉంటే రేపు మనం 12,000 చూసేస్తాం, లేకపోతే 11,500, 11,600. ఇది కథ. చెప్పాను కదా స్టోరీ. ట్రంప్ గారు గెలిస్తే పాత పాలసీలను కంటిన్యూ చేస్తారు, ఈజ్ ఇండస్ట్రీ ఫ్రెండ్లీ అని. మరి బిడెన్ గారు గెలిస్తే ఏంటండి, ఆయన స్టిమ్యులస్ ప్యాకేజెస్ అవి బ్రహ్మాండంగా ఇస్తాడు కాబట్టి ఓకే అని. అంటే దీన్ని బట్టి ఎవరు గెలిచినా ఓకే కదా వాళ్ళకి. అట్లా మార్కెట్లో ఓకే, అమెరికన్ మార్కెట్ ఓకే అయితే వరల్డ్ మార్కెట్లో ఓకే. తర్వాత ఈ ట్రేడింగ్ సర్లే, ఇందాక మధ్యాహ్నమే ఒక మిత్రులు ఒక ఆయన బాగా సీనియరు అంటున్నాడు, అంటే నాకు అనిపించింది ఏంటంటే మార్కెట్లు పడనివ్వటం లేదు అని. 11,600కి ఎగువగానే నిలబెడుతున్నారు, మార్కెట్లు పడనివ్వటం లేదని. మార్కెట్లు పడనివ్వటం లేదు అంటే అర్థం ఏంటంటే మార్కెట్లు పెరుగుతాయని. అక్కడే స్తబ్దతగా ఉండిపోవు కదా. అంటే 12,000 అంటే పెరగటం అంటే వరుసనే రేపు అమెరికన్ ఎలక్షన్లు అయిపోయి అమెరికన్ మార్కెట్స్ పెరగటం మొదలు పెడితే వరుసనే ఒక ర్యాలీ లాగా వచ్చి ఒక 1000 పాయింట్లు 1,200 పాయింట్లు వెళ్ళిపోతుందా అండి అంటే నేనైతే అలా ఎక్స్పెక్ట్ చేయటం లేదు. కొంచెం ఆ న్యూస్ బేసిస్ మీద ర్యాలీ కొంచెం రావచ్చు 1-2 రోజులు, అంతకుమించి ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయడానికి లేదు. ఇది 12,000 ప్లస్కి వచ్చిందంటే, ఆల్ టైమ్ హై 12,400కి వచ్చిందంటే ఆంధీ, తుఫాన్, సైక్లోను, తర్వాత టెంపెస్ట్, తర్వాత టోర్నడో అంటారా, టోర్నడోలు, ఇట్లాంటివన్నీ మొదలవుతాయి 12,400కి వెళ్ళే పరిస్థితిలో. ముఖ్యంగా 12,000, 12,400 దగ్గర ఎక్కువ ఉంది, డిస్టర్బెన్స్ ఉంది, స్ట్రగుల్ ఉంది, అంత ఈజీ ఏం కాదు. బట్ 12,400 తర్వాత కొంచెం స్మూత్గా ఉండొచ్చు సెయిలింగ్. బట్ ఈలోగా స్ట్రగ్లింగ్కి అవకాశం ఉంది. అందువల్ల ఏంటంటే సరాసరి ఏకబిగిన పెరుగుతూ పోతాయి అన్న అజంప్షన్ తీసుకోవద్దు. బట్ మార్కెట్స్ మాత్రం బుల్లిష్గా ఉన్నాయి. ముఖ్యంగా గుడ్ న్యూస్ ఏంటంటే బ్యాంక్ నిఫ్టీ ఈజ్ పాయిజ్డ్ టు టచ్ 28,000. ఎప్పుడనేది చూడాలి వెండి తెరపై.
25,000 26,000 రేంజ్కి వచ్చింది కదా, ఇంకొక 2,000 పాయింట్లు. అంటే బ్యాంక్ నిఫ్టీ ఈ వరవడి కంటిన్యూ అయితే, ఎందుకు చెప్తున్నానంటే ఇదేదో గ్యారంటీగా పక్కాగా నేను ఏదో ప్రెడిక్ట్ చేసి ఏదో చూసి చెప్పడం లేదు. టెక్నికల్గా చూస్తే ఏంటంటే నిఫ్టీ కంటే బ్యాంక్ నిఫ్టీ స్ట్రాంగ్గా ఉంది. అది ఎందుకని అంటే నాన్ బ్యాంకింగ్ స్టాక్స్ కొన్ని వీక్గా అంత బాగా లేవు. ఫర్ ఎగ్జాంపుల్ రిలయన్స్ ఇప్పటికీ వీక్గానే ఉంది. ఈరోజు రికవరీ అయింది, రేపు కూడా రికవరీ అయితే గట్టిగా ఓకే, ఇప్పుడు ఇంక ఇది కొంచెం పర్వాలేదు రికవర్ అవుతుందని చెప్పొచ్చు. కానీ అదర్వైజ్ రిలయన్స్ ఈజ్ స్టిల్ వీక్. యూపీఎల్ లాంటి షేర్లు ఎలాగో పడిపోతున్నాయి, తెలియని విషయం తెలియదే ఉంది. చూశారు కదా యూపీఎల్ ఎట్లా పడిపోతున్నదో రోజు రోజుకి. అది డబుల్, ది ప్రాఫిట్స్ డబుల్, పెర్ఫార్మెన్స్ బాగుంది, ఎక్స్పోర్ట్స్ అవి చేస్తున్నారు బాగుందని న్యూస్ ఉంది, అన్నీ బాగున్నాయి. ఏదో సంథింగ్ ఈజ్ కుకింగ్ అప్ ఇన్సైడ్. అందుకని దానిలో కాన్స్టెంట్గా పెద్దలు ఎవరో కానీ గట్టిగా కొట్టిపారేస్తున్నారు, వదిలేయండి ఈ కంపెనీలో మనం ఉండొద్దని డిసైడ్ చేసుకుని బయటకు వచ్చేస్తున్నారు. ఎవరిష్టం వాళ్ళది. అంత మాత్రానికి ఏదో అని అనటానికి లేదు, ఏమీ లేదు, ఏం కాలేదు అని అనడానికి లేదు. మనకు తెలియదు, దూరంగా ఉండటం మంచిది, చూడటమే, దూరంగా ఉండి చూడటమే ఏం జరుగుతున్నారు. బట్ బ్లూ చిప్ కంపెనీ అది ఫైనల్గా ఎక్కడో చోట ఆగుతుంది, అక్కడి నుంచి మళ్ళీ పికప్ అవుతుందని అనుకోవాలి. తర్వాత అలాగే ఇప్పుడు సన్ ఫార్మా చూడండి, సన్ ఫార్మా మీద దుమారం లేచింది కదా, 3-4 సంవత్సరాలు అసలు ఏమాత్రం రెస్పాన్స్ లేకుండా అయిపోయింది కదా సన్ ఫార్మా. మళ్ళీ దాని టైం వచ్చినప్పుడు మెల్లిమెల్లిగా పెరుగుతుంది. ఇప్పుడు 500 రేంజ్కి వచ్చింది. అయితే కొన్నాళ్ళు బిలో 400 నడిచింది. ఇప్పుడు 500. లూపిన్ చూడండి, నేను అదే చెప్పడం మర్చిపోయాను, పేరు గుర్తు రాలేదు. లూపిన్ కూడా చూడండి, అలా 600 700 అట్లా వెళ్తూ మెల్లిగా అందుకుంది. ముఖ్యంగా 2017లో వచ్చిన ర్యాలీలో లూపిన్ లాంటి కంపెనీలు పార్టిసిపేట్ చేయలే. కానీ ఇప్పుడు చూడండి 1000 రూపాయలకు వచ్చేలేదు. ఈవెన్ డాక్టర్ రెడ్డీస్ ల్యాబొరేటరీస్ మొన్నటి వరకు 4,000 ఆ రేంజే కదండి, ఇంకా అంతకన్నా తక్కువే. అవన్నమాట ఫార్మా కంపెనీస్కి కొంచెం మంచి రోజులు వచ్చాయి థ్యాంక్స్ టు COVID-19. ఈ ఫార్మా కంపెనీస్ మంచి రోజు రావటం, తర్వాత ఫార్మా కంపెనీలు పెరగటం, అదొక దట్ ఈజ్ అనదర్ యాంగిల్. మార్కెట్ యాజ్ ఎ హోల్ తీసుకున్నట్లయితే కంక్లూషను చెప్పి ముగించేస్తాను. ఏంటంటే వాట్ ఐ పర్సనలీ ఫీల్ ఈజ్, బ్యాంక్ నిఫ్టీ బాగా వెనకబడి ఉంది కదా, దాన్ని ఇప్పుడు నిఫ్టీ స్టాక్స్ని పక్కన పెట్టి బ్యాంకు స్టాక్స్ మీద బయింగ్ వచ్చిందనుకోండి, చూడండి సీ ద ప్రాబబిలిటీ. మనం చూస్తాం కదా వెండి తెరపై ఎలా ఉంటుందో, అలా బ్యాంక్ స్టాక్స్ పెంచడం మొదలు పెడితే ఏముంది, హెచ్డిఎఫ్సి చాలా బాగా తీసుకొచ్చేసారు కాబట్టి హెచ్డిఎఫ్సిని పెద్దగా ఏం తీసుకురావడానికి లేదు. మిగిలిన బ్యాంక్స్ ఉన్నాయి కదా, కోటక్, యాక్సిస్, ఐసిఐసిఐ, ముఖ్యంగా మన ఎస్బీఐ, ఇట్లా కొన్ని బ్యాంకులు వీటిని ఏం చేస్తారంటే కొంచెం తీసుకొచ్చి బ్యాంక్ నిఫ్టీని 28,000 29,000 ఆ రేంజ్కి తీసుకొస్తే అప్పుడు నిఫ్టీ స్టాక్స్ పెరిగినా పెరగకపోయినా నిఫ్టీ ఆటోమేటిక్గా పెరుగుతుంది. ఇప్పుడు రిలయన్స్ వీక్గానే ఉంది, కొన్ని రోజులు పోయిన తర్వాత దాన్ని కూడా లైమ్ లైట్లోకి తీసుకొచ్చారంటే ఫినిష్. అందువల్ల ఏంటంటే బుల్స్ గ్రిప్లో మార్కెట్ ఉంది, మార్కెట్ని పడనివ్వటం లేదు, తగ్గనివ్వటం లేదు. నిజానికి మార్కెట్కి అంత స్ట్రెంగ్త్ లేదు, 12,000కి సరిపడా స్ట్రెంగ్త్ అయితే గుల్ల అంత డొల్లా. అయితే దానికి ఉన్న స్ట్రెంగ్త్ అలా 9,500 10,000, 9,000 10,000, 9,500 వేసుకోవచ్చులేండి. 9,500 10,000 దీనికి ఉన్న స్ట్రెంగ్త్, మార్కెట్కి ఉన్న స్ట్రెంగ్త్. అంతకన్నా ఎక్కువ అనేది ప్రీమియమే అది. కానీ దగ్గర 20% ప్రీమియంలో నడుస్తున్నది ఇది. మీరు ఈవెన్ పిఈ నిఫ్టీ తాలూకు పిఈ తీసుకుంటే భయం వేస్తుంది, కానీ మార్కెట్లు తగ్గడం లేదు కదా, అలా జరుగుతుంది. సో వాట్ ఐ పర్సనలీ ఫీల్, మీరు కూడా జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. దిస్ ఈజ్ మై పర్సనల్ ఒపీనియన్. ఇప్పుడు ఎల్ఐసికి ఐపీఓ రావాల్సి ఉంది, ఎయిర్ ఇండియా అమ్ముకోవాలి గవర్నమెంట్. సరే ఎయిర్ ఇండియా పక్కన పెట్టండి, ఎయిర్ ఇండియా అమ్ముతారులేండి. ఇప్పుడు ఎల్ఐసి పెద్ద ఐపీఓ తీసుకొని వస్తున్నది. పెద్ద ఐపీఓ సక్సెస్ఫుల్ కావాలంటే చాలా పెద్ద ఐపీఓ కదా, బహుశా ఇండియన్ హిస్టరీలో ఇదే పెద్ద ఐపీఓ కావచ్చు ఇన్ టర్మ్స్ ఆఫ్ రూపీస్. అఫ్కోర్స్ ఇన్ఫ్లేషను ఫ్యాక్టర్ ఉందనుకోండి,
సో అంత పెద్ద ఐపీఓ సక్సెస్ఫుల్గా ఘనంగా, ఇప్పుడు సక్సెస్ఫుల్గా చేయటం వేరును ఘనంగా చేయటం వేరు. ఘనంగా చేయటం అంటే అర్థం ఏంటంటే వాళ్ళు మంచి రేటు పెట్టి ఆ రేటుకు కూడా కొనుక్కోవడానికి జనాలు రెడీ అయిపోవాలి, అసలు లైన్ కట్టేయాలి. జనాలు క్యూ కట్టకపోతే అంత పెద్ద ఐపీఓ కొద్దిగా రిస్క్. ఎప్పుడు అసలు చిన్న పావునైనా పెద్ద కర్రతో కొట్టాలంటారు కదా. ఈ ఐపీఓలు ప్లాన్ చేసేటప్పుడు ముఖ్యంగా పెద్ద ఐపీఓ అయినప్పుడు చాలా కేర్ఫుల్గా ఉంటారు, చాలా పకడ్బందీగా చేస్తారు. అందువల్ల ఏంటంటే ఇప్పుడు ఆ ఎల్ఐసి ఐపీఓ నెక్స్ట్ ఇయర్ వస్తుంది. నెక్స్ట్ ఇయర్ అంటే జనవరి ఫిబ్రవరి ఆ రేంజ్లో రావచ్చు, ఈ ఫైనాన్షియల్ ఇయర్లోనే రావచ్చు. ఏది ఫైనాన్షియల్ ఇయర్ క్లోజ్ అవ్వకుండానే. మరి ఫైనాన్షియల్ ఇయర్ క్లోజ్ అవ్వకుండానే వచ్చేటట్టు ఈలోగా మార్కెట్లు ఎందుకు పండిస్తారు? జాగ్రత్త పడతారు కదా, చాలా పెద్ద ఇష్యూ కదా. ఎల్ఐసి తలుచుకుంటే ఏముందండి, ఎల్ఐసి అంటే ఎల్ఐసి తలుచుకుంటే గవర్నమెంట్ ఇవన్నీ తలుచుకుంటాయి. ఎల్ఐసి జిఐసీలు అన్నీ జాగ్రత్తగా ఉంటాయి, పడేటప్పుడు బయింగ్ చేస్తాయి, పడకుండా మెయింటైన్ చేస్తాయి. చాలదా? అంటే ఫిబ్రవరిలోగా, అంటే ఎల్ఐసి ఐపీఓ వచ్చేలోగా మార్కెట్లు పెద్దగా కరెక్షన్కి గురి కావు. కాస్త కోస్త రావాల్సింది ఏమైనా ఉంటే 10,800కి వచ్చింది ఆ మధ్యన, అది ఆల్రెడీ వచ్చేసింది 10,800కి. ఈ మధ్యకాలంలో 10,800లకు కూడా రాకపోవచ్చు మార్కెట్ నిఫ్టీ. అట్లా 10,800లకు కూడా రాకపోతే బయన్సీఏ బాగా యాక్టివ్గా ఉన్నట్లే లెక్క. ఇన్ సచ్ ఎ కేస్ ఐపీఓ అయ్యే వరకు సుఖాంతమే, కానీ ఐపీఓ తర్వాత రిస్కే. ఐపీఓ తర్వాత మరి ఇప్పుడున్నటువంటి ఈ స్ట్రక్చరు ఇంత నిలబడటానికి ఛాన్సెస్ చాలా తక్కువ. జాగ్రత్తగా ఉండాలి. పెద్ద ఐపీఓ వచ్చిందంటే అసలు జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే పెద్ద ఐపీఓ తర్వాత జనరల్గా మార్కెట్లో కరెక్షన్ వచ్చేస్తుంది. అది ఎందుకు వస్తుందో నాకు తెలియదు, కానీ హిస్టారికల్గా దట్ హ్యాస్ బీన్ హ్యాపెనింగ్. అందుకని వెరీ వెరీ బిగ్ ఐపీఓ, పెద్ద హైప్ క్రియేట్ చేసిన ఐపీఓ వచ్చినప్పుడు ఆ స్టేజ్లో మన దగ్గర ఉన్న ఈక్విటీస్లో కూడా కొంచెం ప్రాఫిట్ బుక్ చేసేసుకుని, కొద్దిగా ప్రాఫిట్ బుక్ చేసేసుకుని చక్కగా తమాషా చూడాలి. కావాలనుకుంటే ఒక లాట్కి ఐపీఓకి అప్లై చేయొచ్చు, వస్తే వస్తుంది లేకపోతే లేదని. ఎందుకంటే ఆ ఐపీఓ తర్వాత చెప్పలేం, మార్కెట్లో కరెక్షన్స్కి ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉంటాయి. ఎందుకంటే దట్ ఈజ్ వాట్ హిస్టరీ టాక్స్ అబౌట్. దానికి తగ్గట్టు పిఈ రేషియో కూడా ఎక్కువ ఉంది కదా నిఫ్టీకి. నిఫ్టీ పిఈ ఎక్కువ, తర్వాత పెద్ద ఐపీఓ వస్తున్నది. ఈ రెండు కారణాలు చాలు మార్కెట్లో కరెక్షన్ రావడానికి. అదెప్పుడు చాలా టైం ఉంది. ఈలోగా ఏంటంటే ఆవేశపడి ఏదేదో కొనేసుకుని ఇంకా ఇలాగ పెరిగిపోతూ ఉంటుందని అనుకునే కంటే పెరగనివ్వండి, మార్కెట్ మంచిది. కొంచెం పార్షియల్గా కొద్దిగా కొంచెం ప్రాఫిట్ బుక్ చేసుకుని డబ్బులు దగ్గర పెట్టుకోవడం, నిదానంగా వెయిట్ చేయటమే, తొందర ఏం లేదు. నెల 2 నెలలు 3 నెలలు 4 నెలలు పడితే వచ్చిన ఇబ్బంది ఏముంది? మన డబ్బులు మన దగ్గర ఉంటాయి. అది అందదేమో ఇది అందదేమో, అది దొరకదేమో ఇది దొరకదేమో అనుకుంటుంటారు చాలామంది. ఏది దొరకకపోతే ఈటీఎఫ్లు కొనుక్కుంటాం. దొరకకుండా ఎందుకుంటాయి? ఇప్పటికీ ఆయిల్ కంపెనీస్, నేను ఎప్పుడో చెప్పాను ఈ విషయం, ఆయిల్ కంపెనీస్, హాస్పిటాలిటీ ఇండస్ట్రీ ఇప్పుడు పడుకునే ఉన్నాయి, దొరుకుతున్నాయి, దొరుకుతుంది హాస్పిటాలిటీ ఇండస్ట్రీ. పట్టించుకునే నాదులు లేడు. ఈ హోటల్స్లో ట్రావెలింగ్ చేయటం లేదు, చాలా తక్కువ. ఎసెన్షియల్గా తప్ప జనరల్ ట్రావెలింగ్ లేనే లేదు. ఇట్లా ఉన్నాయి కాయలా పడ్డ ఇండస్ట్రీస్ ఈ కోవిడ్ పుణ్యం అని. మరి కోవిడ్ ఎలాగో ఇంకా ఏం వదిలిపెట్టి పోలేదు. వ్యాక్సిన్ రావడానికి ఎంత టైం పడుతుందో తెలియదు. ఇదంతా ఏదో ఎండమావిలాగా అట్లా ఎందుకు? అందుకని ఏంటంటే కాషియస్గా ఉండటమే. ఎప్పుడైనా కొనదలుచుకుంటే సెలెక్టివ్గా కొనటమే తప్ప ఎక్కువ యాక్టివ్గా ఉండవలసిన అవసరం లేదు. ఓకే అండి, అది సంగతి. అందువలన తొందరపడవలసింది ఏమీ లేదు. ఓకే అండి. అయితే ట్రేడింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో తీసుకున్నట్లయితే ఇప్పుడు వాలటాలిటీ ఇప్పటికే ఎక్కువగానే ఉంది. ఆ విషయం గుర్తించాలి మనం. వాలటాలిటీ ఉంది కాబట్టి ట్రేడింగ్ చేసేవాళ్ళు కొంచెం జాగ్రత్తగా అప్రమత్తంగా ఉండాలి. మార్కెట్లు వీక్గా ఏమి లేవు,
సడన్గా మార్కెట్లు పడిపోతే ఇంకా పడిపోతాయని ఏమి అనుకోవద్దు, జాగ్రత్తగా ఉంటమే. ఓకే, ఆల్ ద బెస్ట్, థ్యాంక్ యూ వెరీ మచ్.